అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, జమిలీ ఎన్నికలు దేశానికి మంచిదే, దేశానికి ఎంతో మేలు చేస్తాయి, దేశ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా జమిలీ ఎన్నికలు వస్తాయి అని అందరూ అనుకోవటం, ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లుని నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిపోయాయి. ఈ జమిలీ ఎన్నికలు నిన్న ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ఓటింగ్ జరపడం జరిగింది. ఈ ఓటింగ్లో సాధారణ మెజార్టీతో బిల్లు నెగ్గడం జరిగింది. 269 ఓట్లు బిల్లుకు అనుకూలంగా, 198 ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా రావడం జరిగింది. లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి, పార్లమెంట్లో స్థాయి సంఘానికి సమర్పించడం జరిగింది. పార్లమెంటు స్థాయి సంఘం అంటే ఏంటంటే, పార్లమెంట్లో ఉండే పార్లమెంటు సభ్యులందరూ, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులను అందరినీ కలిపి ఒక కమిటీ వేస్తుంది. లోక్సభలో ఎవరైతే మెజార్టీ సభ్యులు ఉంటారో ఆ మెజార్టీ సభ్యులు ఉన్న వాళ్ళని చైర్మన్గాను నియమిస్తూ, ఆ పార్లమెంటు స్థాయి సంఘంలో ఉండే సభ్యులు, మెజార్టీ సభ్యులు ఎవరికైతే లోక్సభలో మెజార్టీ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సంఖ్యలోనూ, ప్రతిపక్షానికి తక్కువ సంఖ్యలోనూ వస్తాయి. టోటల్గా అన్ని పార్టీల నుంచి, ఇంచుమించు అన్ని పార్టీల నుంచి కూడా ఈ పార్లమెంటు స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పార్లమెంటు స్థాయి సంఘానికి బిల్లు పోయిందో, దీంట్లో పార్లమెంటు స్థాయి సంఘం సభ్యులందరూ కలిసి కూర్చొని చర్చించి ఏది మంచి ఏది చెడు, దీనికి ఈ జమిలీ ఎన్నికలు అన్నిటికీ ఉపయోగమా, జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లులో ఏమన్నా మార్పు చేర్పులు చేయాలన్నా అని విస్తృతంగా చర్చించి దీన్ని పార్లమెంటుకి నివేదిస్తుంది. అప్పుడు లోక్సభ చైర్మన్గా ఉన్నటువంటి, లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి దీన్ని మళ్ళీ తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు దీని మీద ఓటింగ్ జరగడం, ఇది ఆమోదం పొందుతుందా లేకపోతే తిరస్కరించబడుతుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరపాలంటే యాక్చువల్గా రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో రెండింతల మెజార్టీ కావాలి, 2/3 మెజార్టీ కావాలి. ఈ 2/3 మెజార్టీ సభ్యులు ఉండి ఆమోదం పొందితేనే దీని రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉంది. రాజ్యాంగ సవరణ అనేది 2 విధాలుగా చేస్తారు. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చడానికి సంబంధించిన బిల్లు అయితే ఖచ్చితంగా 2/3 మెజార్టీ ఉండాలి. రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో ఎటువంటి మార్పులు లేకుండా, రాజ్యాంగానికి సంబంధించిన ఎటువంటి పెద్ద మార్పులు లేకుండా ఉన్నట్లయితే దానికి సాధారణ మెజార్టీతో ఆమోదం పొందవచ్చు. సరే, ఏదైతేనే దీని మీద, జమిలీ ఎన్నికల మీద ప్రతిపక్షాలు ఏమని చెప్తున్నాయితే, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మారుస్తుంది, రాజ్యాంగం యొక్క సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని కొన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికల వల్ల అధికార పార్టీ అన్ని పార్టీలని అణగదొక్కడానికి దీన్ని ఉపయోగించుకుంటుందని కొన్ని పార్టీలు వివిధ రకరకాల విమర్శలు చేసి కొన్ని పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు వచ్చేసి ఆమోదించడం జరిగింది. అసలు ఏంటి జమిలీ ఎన్నికలు? జమిలీ ఎన్నికలు అంటే, భారతదేశం చాలా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఇప్పుడు సంవత్సరానికి దాదాపు యావరేజ్ మీద ప్రతి 1.5 సంవత్సరానికి ఎక్కడో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా ఎన్నికలు జరగటం వల్ల ప్రభుత్వ కార్యక్రమాలకి, అభివృద్ధి పనులకి ఆటంకం కలుగుతుంది, అధిక వ్యయం కలుగుతుంది. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఖర్చు అవటమే కాకుండా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అనేది ఇప్పుడు జమిలీ బిల్లు తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు. ఇది చాలా వరకు వాస్తవమే. ఎందుకంటే దాదాపు 28 రాష్ట్రాలను కలిగినటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో సంవత్సరానికి ఎక్కడిదక్క ఎన్నికలు జరుగుతూ పోవటం వల్ల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ఆ ఎన్నికల కోడ్ అమల్లోకి ఉండటం వల్ల ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు కుంటుపెడపటం, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకం ఏర్పడటం జరుగుతుంది. ఈ విధంగా జమిలీ ఎన్నికలు కానీ జరిగినట్లయితే, జమిలీ ఎన్నికలు అంటే అన్ని రాష్ట్రాలలో ఒకేసారి అసెంబ్లీకి, పార్లమెంట్లకి అన్నిటికీ ఒకేసారి కానీ ఎలక్షన్ జరిగినట్లయితే
దాదాపు ఖర్చు తగ్గిపోవటమే కాకుండా ఒకసారి ఎలక్షన్ వాతావరణం అయిపోయి ఇంకా అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు. అభివృద్ధి మీద దృష్టి పెట్టినప్పుడు మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి జరుగుతుంది. దీనివల్ల భారతదేశం జీడిపి అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెడుతున్నటువంటి ఖర్చులో దాదాపు 40-50% ఖర్చు మిగిలిపోతుంది అనేది ఈ జమిలీ బిల్లు తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ అధికార పార్టీ వాదన. ఇది వాస్తవమే. యాక్చువల్గా దేశంలో సాధారణ అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ పార్లమెంట్ అన్ని ఎలక్షన్లు ఒకసారి జరిగిపోయినట్లయితే దాదాపు ఒక 6-7 నెలల పాటు ఎలక్షన్ వాతావరణం అయిపోయి కంప్లీట్గా తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు. ఇంకా రాజకీయాలు కూడా మాట్లాడకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కడో దగ్గర ఎలక్షన్ జరగటం వల్ల ఆ ఎలక్షన్ వేని దృష్టిలో పెట్టుకొని కొన్ని చర్యలు తీసుకోవటం వల్ల, కొన్ని పథకాలు ప్రకటించడం వల్ల అది ఆర్థికంగా భారం కావటమే కాకుండా మిగిలిన రాష్ట్రాలన్నింటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి, లేదా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు బీజేపీ ఏంది ఆ 2 రాష్ట్రాల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తుంటూ అంతే. ఎక్కడన్నా రేట్లు పెంచాల్సి వస్తే పెంచదు, తగ్గించాల్సి వస్తే తగ్గించదు. రేట్లు పెంచవలసి వస్తే పెంచకుండా ఆ యొక్క స్టేట్ ఎలక్షన్లు అయిపోయేదాకా ఆగుతుంది. దీనివల్ల ఆర్థికంగా చాలా కుంటుపడిపోతుంది అభివృద్ధి అనేది. కాబట్టి ఇవన్నిటినీ తొలగించి భారతదేశం అభివృద్ధి చెందాలంటే, ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి చేరుకోవాలంటే మనం మారాలి. పార్టీలన్నీ ఆలోచించి జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వాలి. జమిలీ ఎన్నికలు జరగటం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి ఎలా విరుద్ధం, రాజ్యాంగంలో సమిష్టి తత్వం ఎలా కొరవడుతుంది చెప్పండి ఒకసారి. దీనికి ఏమైనా రాజ్యాంగంలో ఏముంది? రాజ్యాంగంలో ఈ విధంగా ఎలక్షన్ జరగడం వల్ల రాజ్యాంగ సవరణ చేస్తారు. రాజ్యాంగ సవరణ ఏమని చేస్తారు? అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్ జరగటం, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్ జరగటం అనేది ఈ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశం. సరే, ప్రతిపక్షాలను దృష్టిలో పెట్టుకుని లేకపోతే ఏదైతే దీనిలో బిల్లులో కొన్ని అంశాలను కూడా చేర్చడం జరిగింది. ఎన్నికలు బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ 2029లో జమిలీ ఎలక్షన్లు అనేవి జరగవు. ఈ బిల్లులో ఉండే సారాంశం ఏంటంటే 2029లో సాధారణంగా ఎలక్షన్లన్నీ జరుగుతాయి. ఎలక్షన్లన్నీ జరిగిన తర్వాత మొట్టమొదటలో లోక్సభలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి సిట్టింగ్ డే రోజు రాష్ట్రపతి ఒక అపాయింట్మెంట్ డే అనేది ప్రకటిస్తుంది. అపాయింట్మెంట్ డేని అంటే ఒక డేట్ను ప్రకటిస్తుంది. ఎప్పుడైతే ఆ అపాయింట్మెంట్ డేని ప్రకటిస్తుందో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు పార్లమెంటు, అసెంబ్లీ కాల పరిమితి కొనసాగుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరుగుతాయి. అంటే 2029కు ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లు 29కి 34 మధ్యలో టైం అయిపోయినా కూడా అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం కానీ, లేదా 1.5 సంవత్సరం టైం ఉంటే మళ్ళీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్లు పెట్టడం కానీ చేస్తారు. దీని మీద అప్పుడు రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ అసెంబ్లీలో అంశాలను పెట్టడం జరిగింది. అంటే వాస్తవంగా జమిలీ ఎన్నికలు అనేవి ఎప్పుడు జరుగుతాయంటే 2034లో జరుగుతాయి. 2034 దాకా జమిలీ ఎన్నికలు అనేవి ఉండవు. కానీ దానికి ఇప్పటి నుంచే సన్నిద్ధం అవుతారు. అంటే 2029ని ప్రామాణికంగా తీసుకొని 2029లో మొట్టమొదట ఏర్పడే లోక్సభ సమావేశంలో మొదటి సిట్టింగ్ డే రోజున దీనికి ఒక అపాయింట్మెంట్ డేని రాష్ట్రపతి ద్వారా ప్రకటించి ఆ అపాయింట్మెంట్ డేని ప్రామాణికంగా తీసుకొని అక్కడి నుంచి 5 సంవత్సరాల తర్వాత సాధారణ ఎలక్షన్లు పెట్టడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలకి దేశంలో అన్ని రాష్ట్రాలు అన్ని పార్లమెంట్ ఎలక్షన్తో పాటుగా అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కూడా అప్పుడే జరుగుతాయి అనేది చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో టైం అయిపోయినటువంటి అసెంబ్లీలకి రాష్ట్రపతి పాలన పెట్టడం, తక్కువ టైం అయితే రాష్ట్రపతి పాలన పెట్టడం, ఎక్కువ టైం ఉన్నట్లయితే ఆ కొరవ టైంకి అంటే దాదాపు 1.5 సంవత్సరం ఉంటే 1.5 సంవత్సరానికి అంటే 2029 నుంచి 34 మధ్యలో 29 నుంచి 34 మధ్యలో 30, 31, 32, 33 సంవత్సరం కొన్ని అసెంబ్లీకి టైం అయిపోయింది, సంవత్సరం టైం ఉంది, అప్పుడు ఎలక్షన్ పెట్టడం. 2032కి టైం అయిపోయింది, అప్పుడు ఆ మిగిలిన టయానికి 2034 దాకా ఎంత టైం ఉంటుందో ఆ టయానికి అసెంబ్లీ ఎన్నికలను పెట్టడం.
ఈ విధంగా అన్నీ కూడా సరిచేసుకొని 34వ సంవత్సరంలో అన్ని ఎలక్షన్లు కలిపి ఒకేసారి జరుపుతాము అనేది ఈ జమిలీ ఎన్నికల బిల్లులో పెట్టినటువంటి ముఖ్యమైన అంశం. ఎలాగైతే ఇది జాయింట్ పార్లమెంటు కమిటీకి స్థాయి సంఘానికి పోవటం జరిగింది. ఈ పార్లమెంటు స్థాయి సంఘం అనేక సమావేశాలను ఏర్పరిచి దీంట్లో మంచి చెడులు బేరీజు వేసుకొని అన్ని పార్టీలను ఒప్పించి దీని మీద ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఉద్దేశం, జమిలీ ఎన్నికల ఉద్దేశం కూడా నెరవేరాలని కెన్ మీడియా కూడా ఆకాంక్షిస్తుంది. నమస్తే, మరి ధన్యవాదాలు.